ఇవాళ ఢిల్లీ ఎన్నికలు 1.56 కోట్ల మంది ఓటర్లు 13,000 పోలింగ్ స్టేషన్లు 70 స్థానాలకు 699 మంది అభ్యర్థుల పోటీ ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా. ఈసారి మాత్రం ఎన్నికలు ఉత్కంఠభరితంగా ఉండే అవకాశం ఉన్నది. ఒకప్పుడు 2013లో చూసినా, ఆ తర్వాత 2018 ఆ టైంలో చూసినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ మ్యాట్ వచ్చింది. గత ఎన్నికల్లో 70 స్థానాల్లో 63 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకు రావడం జరిగింది. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో అటు కాంగ్రెస్ కొంత మద్దతు తెలపడం వల్ల మొదటిసారి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కొంత మార్పులు చేర్పులు జరిగినప్పటికీ కూడా రెండోసారి ఎన్నికల్లో పూర్తి మెజార్టీ వచ్చింది. కానీ ఈసారి ఆ పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీకి లేదు. ఎందుకనంటే అక్రమ మద్యం విషయంలో, మద్యం కుంభకోణం విషయంలో ఆయన జైలు పాలైనడు. కొంత పార్టీకున్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది. ప్రజల్లో మంచి చేసినట్టుగా ఉన్నప్పటికీ పథకాల ద్వారా సాధారణ మధ్యప్రదేశ్ ప్రజలకు అందరికీ ఉచిత విద్యా వైద్యం ఇచ్చినప్పటికీ ఒక మరక మాత్రం అంటుకుంది. మరి చూద్దాం భవిష్యత్ ఈ జరిగే పోలింగ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందా, అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందా చూడాలి.